సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. సినిమా అనేది ప్రధానంగా వినోద మాధ్యమం. అప్పుడప్పుడు సందేశాత్మక చిత్రాలు వస్తుంటాయి. వినోదం పంచుతామన్న పేరుతో కొన్ని చిత్రాలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తూ విమర్శల పాలవుతుంటాయి. ఇప్పుడు అటువంటి వివాదమే తమిళ నటుడు సంతానం చిత్రం వల్ల ఏర్పడింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులున్న ఏడుకొండలవాడి గోవిందనామాలను పేరడీ చేస్తూ తమిళంలో తీసిన చిత్రం ఒకటి హిందువుల ఆగ్రహానికి గురైంది. సంతానం హీరోగా చేసిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో ఒక పాప్ సాంగ్ చిత్రీకరించారు. అయితే ఆ సాంగ్ లో ఏడుకొండలవాడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే గోవిందనామాలను యథావిధిగా వాడటమే కాక కొన్ని పదాలకు ఆ నామాల ట్యూన్ కూడా వాడేశారు. దీనితో ఈ చిత్రంపై హీరో సంతానం చిత్ర దర్శక నిర్మాతలపై హిందూ భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తామంతా ఎంతో భక్తితో కొలిచే శ్రీవారిని అవమానించటమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా తమిళనాడు వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా తాను శ్రీవారిని అవమానించలేదని, దేశంలో ఉన్న సెన్సార్ రూల్స్ ప్రకారమే సినిమా తీశామని హీరో సంతానం చెప్తున్నారు. తక్షణమే చిత్రంలో నుంచి ఈ పాటను తీసివేయాలని, శ్రీవారి భక్తులకు హీరో దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమించడమే కాక చిత్రం విడుదలను అడ్డుకుంటామని వెంకన్న భక్తులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.